ఆయాసం ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇన్హేలర్ ఎక్కడ మొదలు పెడతారని భయంతో హాస్పిటల్కి వెళ్ళట్లేదా? అయితే ఈ వీడియో మొత్తం చూడండి. ఎందుకమ్మా ఇన్ని రోజుల నుంచి ఆయాసం ఉన్నా రాలేదు? చిన్న ప్రాబ్లమే కదా. ఆయాసం అని చెప్తే ఇన్హేలర్ రాస్తారని చెప్పి భయమేసి రాలేదు. ఇలా చాలా మంది పేషెంట్లు చాలా రోజుల నుంచి ఆయాసం ఉన్నా మా దగ్గరికి రారు. ఎందుకంటే వస్తే ఆస్తమాని ఇన్హేలర్ మొదలు పెడతారేమో అని వాళ్ళు వీళ్ళు చెప్తుంటే విని రారు. దగ్గర మెడికల్ షాపుల్లో ఏవో మందులు వాడుకుంటూ ఉంటారు. యాక్చువల్గా ఆయాసానికి మోస్ట్ కామన్ రీజన్ ఇండియాలో ఎనీమియా, అంటే రక్తహీనత. ఇది కాకుండా గుండె ప్రాబ్లమ్స్లో ఇంకా అదర్ లంగ్ ప్రాబ్లమ్స్లో వస్తుంటుంది. కానీ ఇండియాలో మోస్ట్ కామన్ రక్తహీనత ప్లస్ సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, మాల్ న్యూట్రిషన్. దాంతోపాటు కొన్ని కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్లో ఊపిరితిత్తులో వాటర్ చేరి ఆయాసం వస్తూ ఉంటుంది. అది కాకుండా షుగర్ ఉన్న వాళ్ళల్లో డయాబెటిక్ కీటోసిస్ అని ఒక ప్రాబ్లం వస్తుంది. దానివల్ల కూడా ఆయాసం వస్తుంటుంది. ఇలా లంగ్స్ కాకపోయినా మిగతా రకాలు చాలా వాటిల్లో ఆయాసం వస్తూ ఉంటుంది. అసలు దేనివల్ల వస్తుందో తెలుసుకొని దాని నుంచి మందులు వాడితే తగ్గిపోతుంది అనమాట. ఇందాక వచ్చిన పేషెంట్కి ప్రాబ్లం ఏంటంటే రక్తహీనత. జనరల్గా ఇండియాలో లేడీస్లో దాదాపు 50% మందికి ఎనీమియా ప్రాబ్లం ఉంటుంది. అదే మేల్స్లో అయితే 25% మంది వరకు ఇట్లా రక్తహీనత ఉంటుంది. ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి టైం వేస్ట్ చేసుకోకుండా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీకు త్వరగా క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ.